అండి బావ గడసరి మర్దల పిల్ల ఎపిసోడ్ 27 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాబు పంపిస్తున్నాం, ఒక 5 నిమిషాల్లోపు పంపిస్తాము అని అన్నాడు. గదిలోనికి తీసుకెళ్ళి నగలు అన్నీ తీసేశారు. కృష్ణకి సింపుల్గా ఉంది. అమ్మ నేను మాట్లాడను, చెప్పండి, అలా అనకూడదు అని చెప్పింది వాళ్ళమ్మ. ఇవన్నీ వింటూనే ఉన్నాడు వంశీ. అందరూ నవ్వుతున్నారు తన వైపు చూసి. ఇంకా ఇక్కడ ఉన్నావేమిటి, వెళ్ళిపో, పెరట్లో మాట్లాడిరా అన్నారు వాళ్ళ అమ్మగారు. వెళ్తున్నా అమ్మ. చారి అన్నయ్య కళ్ళ మూసి తెరిచి నేను ఇక్కడే ఉంటాను అన్నట్టు భరోసా ఇచ్చాడు. మీకు నేను నచ్చానా అండి అని రాజా అడిగాడు. మా తాతయ్య గారికి ఇష్టమైతే నాకు ఇష్టమే అని చెప్పింది. వీరు ఎందుకో భయపడుతున్నా, ఫ్రీగా కంఫర్ట్గా ఉండండి ప్లీజ్ అన్నాడు. అటు ఇటు చూస్తుంది కృష్ణ. చారి కనిపించగానే అన్నయ్య కనిపించాడని మనశ్శాంతిగా ఉంది. వెనక మలగా వంశీ అనే చారిని చూసి ప్రశాంతపడింది. మరియు పెళ్ళికొడుకు ఏం మాట్లాడకుండా తల దించుకొని ఎందుకు ఉన్నారండి అని కృష్ణ. భయపడుతుందని వంశీకి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే తల దించుకొని కిందకే చూస్తుంది. చేతులు గట్టిగా పట్టుకొని నొక్కుంటుంది. వంశీకి అన్నీ అర్థమవుతున్నాయి.